మన ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం నుండి 23వ కీర్తన 1వ వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ప్రభునందు ప్రేమైన దేవుని సంగమా, క్రైస్తవ సమాజమా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని ఇశ్రాయేలీయుల రెండో రాజైన దావీదు మహారాజు చెబుతున్న మాట. క్షేమము లేని ఈ లోకంలో, వెళ్తున్న మార్గంలో, వస్తున్న మార్గంలో దేవుని యొక్క తోడు, దేవుని యొక్క నీడ యోబు గ్రంథంలో మనం ధ్యానించినప్పుడు వారి క్షేమము వారి చేతిలో లేదు. ప్రియమైన దేవుని సంగమా, క్రైస్తవ సమాజమా, సర్వలోక నివాస మానవురారా, ఇంటి నుంచి బయటికి వెళ్ళిన వ్యక్తి క్షేమంగా తిరిగి వస్తా నమ్మకమే ఎవరికి లేదు. ఏ మనిషి ఎక్కడ రాలిపోతారో, ఎక్కడ కూలిపోతారో, ఎక్కడ పడిపోతారో, ఎక్కడ చనిపోతారు, ఎక్కడ కుప్పగురిపోతారో మరణం చెప్పిరాడు. అందుకనే ఆయన కాపరి నీతో లేకపోతే నీకు ఊపిరి ఎక్కడుంది? ఆ కాపరి నీతో ఉన్నంత వరకే కదా నీకు ఊపిరి ఉండేది. ఆ కాపరి నీతో ఉన్నంత వరకేగా నీకు ఊపిరి ఉండేది. సామెత గ్రంథం మనం ధ్యానించినప్పుడు సామెత గ్రంథంలో నలుగుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం రాయబడింది. నీ యొక్క క్షేమము నీ చేతుల్లో లేదు. ఎంత గొప్పవారైనా, ఐశ్వర్యవంతులైనా, దీనులైనా, పేదవారైనా, మానవుని విషయంలో ఎవరికి గ్యారంటీ లేదు. నీ మన ఎప్పుడూ నీ చేతుల్లో లేదు. అందుకని మరణం రాకమునిపే మరణాన్ని గెలిచిన మృత్యుంజయ యేసు ప్రభుని తెలుసుకోవటం, చేరుకోవడం ఎంతో ఆశీర్వాదకరం. మరణము చెప్పిరాదు, మరణం పలకరించదు. మరణం వస్తే కుప్పగూలిపోయే పరిస్థితులు ఉంటాయి. ఎంతో మంది రాజులు రాజ్యాలు జయించారు, కానీ ఒక మరణాన్ని జయించలేకపోయారు. మరణాన్ని గెలిచిన వారు, మరణపు మూలలో నిలిచిన వారు మృత్యుంజయ యేసు ప్రభు వారు మాత్రమే. అందుకనే సర్వ మానవానికి సువార్త అందించబడుతూ ఉంది. ప్రతి మోకాలు యేసునామములో వంగాలి, ప్రతి నాకు యేసునామములో ఒప్పుకోవాలని రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. నీ క్షేమము నీ చేతుల్లో లేరు. వాస్తవంగా ఇది నాది, అది నాని గర్వించుకో. ఈ లోకంలో ఎంతకాలం మనం జీవించిన ఉపయోగం ఉండదు. దావీదు మహారాజు జీవితంలో యుద్ధ విషయాల్లో కావచ్చు, రాజ్య పరిపాలన విషయాల్లో కావచ్చు, తాను వెళ్ళిన ప్రతి చోట దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం, దేవుని గణపరచడం, దేవుని కీర్తించడం జరిగింది. దేవుని విషయంలో ఆరాధించాలి. ఆయన ఆరాధించు వారు ఎలా ఆరాధించాలి అంటే, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో కాలేబు యెహోషువను ఆరాధించాలి. ఈరోజు నీ క్షేమంగా ఉన్నావంటే అది కేవలం దేవుని కృప. నీ కృపాతిశయం అనునిత్యం మాతో ఉండాలంటే ఆ కాపరి నీతో ఉండాలి ముందర. యెహోవా నా కాపరి అంతం కాడు కానీ ఆ కాపరి నీకు ఊపిరి ఇచ్చిందో, ఈ ఊపిరితో నా కాపరిని స్తుతించాలి. ప్రాణం పోయేంత వరకు యేసు ప్రభువుని విడిచిపెట్టకండి. ఆయన యొక్క శ్వాస నీకు జీవం ఇస్తుంది. ఆ శ్వాస నీ జీవింపజేస్తుంది. నలుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం వాక్యం రాయబడింది. ఆ దీపం ఆనిపోక మునిపే, ఆ దీపం చీకట్లో అంత స్పాత్రు ఆనిపోక మునిపే, నీ యొక్క మరణం చేరుకో మునిపే, ఆ మరణానికి కలిసిన యేసు ప్రభు అని తెలుసుకోవటం ఎంతో ఆశీర్వాదకరం. దేవుని తోడు, దేవుని నీడ, దేవుని కాపుదల లేకపోతే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు పగలు మేఘ స్తంభంగా, రాత్రి అంగ స్తంభంగా ఉండి కనాను నడిపించడం జరిగింది కదా. ఈరోజు ఆ మేఘము, పగలు మేఘ స్తంభం, రాత్రి అంగ స్తంభం నా దేవుడే నీతో ఉండి అనునిత్యము ప్రతినిత్యము విరువక మరువక దాటక త్రోసివేయక దాటిపోక నేను కాపాడుచున్నాను దేవుని కృపకారా. ఆ కాపరి నీకు కావాలి. ఆ కాపరి నీతో ఉన్నంత వరకు నీకు క్షేమం కలుగుతుంది. కాపరి లేకపోతే గొర్రెలు కానీ, మేకలు కానీ, పశువులు కానీ క్రూర మృగాలకు
ఆహారంగా మారిపోతాయి. భుజిస్తే అవకాశం ఉంటుంది. ఆ కాపరి నీతో ఉండి నిన్ను కాపాడొచ్చునంటే కేవలం దేవుని కృప మాత్రమే. అందుకని దావీదు మహారాజు జీవితంలో ప్రియమైన దేవుని సంగమ, క్రైస్తవ సమాజమా, దేవునిని ఆరాధించేవారు ఆత్మతో సత్యంను ఆరాధించాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, గనంధకార పొదల సంచరి ఏ అపాయమునకు నేను భయపడను అని వాక్యం రాయబడింది. చీకటి ఛాయలు ఎదుగుతున్న నీ జీవితంలో, బంధకాల్లో ఉన్న నీ జీవితానికి ఆ కాపరి నీకు అవసరం. ఆ కాపరి నీకు ఎంతో అవసరం. ఆ కాపరి లేకపోతే ప్రతి మనిషికి ఊపిరి లేదు. ఊపిరి లేకపోతే శ్వాస లేదు. ఆ కాపరి యెహోవాయే నా కాపరి, నాకు లేమి కలగదు. ప్రతి చోట, ప్రతి నిత్యము, ప్రతి క్షణము, అనుక్షణం, ప్రతి క్షణం విలువగా కాపాడొచ్చిన దేవుడు ఆయన. కనుక ఆ కాపరి నీకు కావాలి. ఆ కాపరికి ఎంత అవసరం.